నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు పరివర్తన. మనకు వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. అనగనగా ఒక ఊరిలో శేషు అనే దొంగ ఉండేవాడు. అతను ఒకరోజు అర్ధరాత్రి దొంగతనానికి రాజమందిరానికి వెళ్ళాడు. కాపలాగా ఉన్న సైనికుల కళ్ళు కప్పి అంతఃపురానికి చేరుకున్నాడు. ఆ సమయంలో రాజు రాణి ఒకరికొకరు చూసుకుంటూ మాట్లాడుకుంటున్నారు. శేషుకు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వినాలనే కుతూహలం కలిగింది. మహారాజా, మన కుమార్తె వివాహం కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి అని మహారాణి అడిగింది. మహారాణి, నదికి ఆవల ఉండే ఊరిలో కొంతమంది పుణ్యపురుషులు ఉన్నారని మన సంగతి మీకు తెలుసు కదా. వారు రేపు మన ఆస్థానానికి వస్తారు. వారిలో ఒకరికి మన అమ్మాయినిచ్చి వివాహం చేస్తే బాగుంటుంది కదా అన్నాడు రాజు. అప్పుడు రాణి, చాలా దివ్యంగా ఉంటుంది మహారాజా అంది. ఇదంతా చాటు నుంచి వింటున్న శేషు, నేను కూడా వారితో కలిసిపోయి రేపు వస్తే చాలా బాగుంటుంది అనుకున్నాడు. అనుకున్నట్లే మరుసటి రోజు పుణ్యపురుషులతో కలిసి ఆస్థానానికి వచ్చాడు. ముందుగా మంత్రి వచ్చి, యువరాణిని పెళ్లి చేసుకోవటం సమ్మతమేనా అని అక్కడ ఉన్న ఒక్కొక్కరిని విడివిడిగా అడిగాడు. అందరూ తమ ఆశయాలకి వివాహం వల్ల ఆటంకం కలుగుతుంది కాబట్టి వివాహం చేసుకోలేమని చెప్పారు. శేషు మాత్రం మౌనంగా ఉండిపోయాడు. అప్పుడు మంత్రి రాజు దగ్గరికి వెళ్ళి, మహారాజా, వారిలో ఒక్కరిని మాత్రమే మనం వివాహానికి ఒప్పించగలమని చెప్పాడు. అప్పుడు మహారాజే స్వయంగా శేషు దగ్గరకు వచ్చి, మహానుభావ, మీలాంటి వారితోనే మా కుమార్తె వివాహం జరిపించాలని మా కోరిక. దయచేసి ఈ వివాహానికి అంగీకరించండి అని కోరాడు. మహారాజు చూపిస్తున్న మర్యాద శేషుకి ఆనందాన్ని కలిగించింది. మంచివాడిగా నటిస్తేనే ఇంత ఆనందం ఉంది. నిజంగా మంచివాడిగా మారితే ఎంత బాగుంటుందో అనుకున్నాడు. ఆ క్షణం నుంచి శేషులో పరివర్తన ప్రారంభమైంది. మోసం చేసి యువరాణిని పెళ్లి చేసుకోవడం చాలా తప్పని భావించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత దొంగతనాలు మానేసి ప్రజలందరికీ ఉపయోగపడే మంచి పనులు చేయటం ప్రారంభించాడు. అనతి కాలంలోనే ఆ ప్రాంతంలో మంచివాడిగా పేరు తెచ్చుకున్నాడు. ఇదే వాడిలో వచ్చిన పరివర్తన. సమాప్తం.